లోక్సభలో శివసేన ఎంపీలు రెచ్చిపోయారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పట్ల దురుసుగా ప్రవర్తించారు. రవీంద్ర గైక్వాడ్ పై విమానయాన సంస్థల నిషేధం విషయంపై లోక్సభలో రగడ రాజుకుంది. తనను అవమానించారని శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వివరణ ఇస్తుండగా ఆయన్ను శివసేన ఎంపీలు చుట్టుముట్టారు. సాక్షాత్తు మరో కేంద్ర మంత్రి అనంత్ గీతే సైతం శివసేన ఎంపీలతో చేతులు కలిపారు. అశోక్ గజపతిరాజుకు రక్షణగా టీడీపీ ఎంపీలు నిలబడ్డారు. Aircrafts are machines where people fly, and safety is important, and safety will not be compromised. But under what law? Under what provisions of law? The passenger can be banned. Under what law? I want to know from the civil. లోక్సభలో జరిగిన ఈ గొడవకి సంబంధించిన పూర్తి వివరాలని మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, లోక్సభలో ఏ విషయంలో గొడవ జరిగింది? అశోక్ గజపతిరాజుపై శివసేన ఎంపీల ఆగ్రహానికి కారణం ఏంటి? మరోసారి శివసేన ఎంపీలు పార్లమెంటు సాక్షిగా లోక్సభలో గుండాల్లో ప్రవర్తించారని చెప్పొచ్చు. లోపల జరిగిన పరిస్థితి అనేది చాలా హేయకరంగా ఉంది. ఎంపీల పదవికి అది మద్దతు ఇచ్చే విధంగా ఉంది. రవీంద్ర గైక్వాడ్కి సంబంధించిన అంశం పైన అశోక్ గజపతిరాజు సమాధానం చెప్పిన తర్వాత శివసేన ఎంపీలందరూ కూడా ఒక్కసారిగా అశోక్ గజపతిరాజు మీదకి దృష్టి వెళ్ళడం కూడా జరిగింది. ఒకవేళ ఎంపీలు ఆ విధంగా వెళ్ళారనుకుంటే అనుకోవచ్చు, సాక్షాత్తు ఆ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి అనంత్ గీతే కూడా చాలా ఆగ్రహంతో ఊగిపోతూ అశోక్ గజపతిరాజు మీదకి ఒకనొక దశలో దాడికి కూడా ప్రయత్నించే పరిస్థితి అనేది కూడా అక్కడ చూడొచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆగ్రహంగా అశోక్ గజపతిరాజు వైపు చేయి చూపిస్తూ ఆయనను దుర్భషలాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. అయితే ఇది పక్కనే ఉన్న హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఇతర ఎంపీలందరూ కూడా శివసేన ఎంపీలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళందరూ వినకుండా అశోక్ గజపతిరాజు తోటి తీవ్ర వాగ్వాదానికి దిగడం కూడా జరిగింది. మంత్రి ఎంతవరకు తను చెప్పింది కరెక్టే, ముందు మనం ఎంపీలు అయినప్పటికీ కూడా ప్రయాణికులమే కాబట్టి ఫ్లైట్ లో అందరూ కూడా ప్రయాణికుల కిందికి వస్తారు కాబట్టి ఎవరికి కూడా స్పెషల్ ప్రివిలేజ్లు అనేటివి కూడా ఉండవు. చట్టం అందరికీ కూడా సమానమే. చట్టం ప్రకారమే మేము చర్యలు అనేటివి కూడా తీసుకుంటాం, చట్టం ప్రకారం మేము వ్యవహరిస్తామని చెప్పేసి అశోక్ గజపతిరాజు చెప్పినప్పటికీ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన శివసేన ఎంపీలు మీ వయసు ఈ విధంగా జరిగితే ఒక భాగస్వామ్య పార్టీ అయ్యుండి కూడా మీరు మాకు ఏ విధంగా కూడా ఫేవర్ చేయడం లేదు, మమ్మల్ని ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా వాగ్వాదం చేయడం, పరిస్థితి అంతా కూడా గందరగోళంగా మారడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. దాదాపు 2 సార్లు సభ అనేది వాయిదా పడిన తర్వాత ఈ విషయం పైన అశోక్ గజపతిరాజు చాలా మనస్తాపానికి గురయ్యారు. ఆయన వెంటనే స్పీకర్ ఛాంబర్కి వెళ్లి స్పీకర్ కి విషయం పైన ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. మరో టీడీపీ కూడా ఆయనకు ప్రొటెక్షన్ గా ఆయన కూర్చున్న సీట్ దగ్గరికి వెళ్ళి శివసేన ఎంపీలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆడడం కూడా జరిగింది. ప్రస్తుతం లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వీళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ శిరీష్.